చూడండి మామ ఎక్కడ దాక్కున్నాడు. గ్రీన్ అవుట్ఫిట్ పెట్టుకొచ్చి గెడ్లో కొనుక్కున్నాడు. మేము కనిపెట్టలేము అనుకున్నాడు, కానీ మేము ఈజీగా కనిపెట్టేశాము. ఆల్ఫైన్ మ్యాప్ హైడ్ అండ్ సిక్ పార్ట్ 4. ఈసారి మనం సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ వచ్చి బ్లూ విల్లే. నేనైతే ఫారెస్ట్ రెడ్ లో ల్యాండ్ అయిపోయాను. ఇక్కడ దిగేసి గన్స్ అయితే లూట్ చేసుకున్నా. ఈసారి నాకు హెల్పర్ గా టిఎఫ్పి రాకీ అయితే వచ్చాడు. ఇంకా నేను రాకీ ఒక 5 minutes వెయిట్ చేసి మన సబ్స్క్రైబర్స్ అందరూ హైడ్ అవ్వగానే వాళ్ళని కనిపెట్టడానికి బయలుదేరిపోయాము. ఈ ప్లేస్ చిన్నదిగా కనిపించినా ప్లేసులు మాత్రం గట్టిగానే ఉన్నాయి. అందరు గట్టిగా దాక్కున్నారు. పాపం ఈ బ్రో ఎవరో ఎంట్రన్స్ లోనే కనిపించేశాడు మామ. ఇక్కడ గెట్లో బొనుకున్నాడు. మనోడినైతే కొట్టేశాను. ఇంకా కొంచెం ముందరికి వెళ్ళంగానే మళ్ళీ ఇక్కడ ఇంకో బ్రో గెట్లో బొనుకున్నాడు. ఇంకా ఇల్లు ఎత్తుకోవడం కూడా మొదలు పెట్టా. ఇంట్లోపలికి వెళ్ళంగానే ఇక్కడ సోఫా వెనకాల కామ్గా ఒక ఆయన కూర్చో ఉన్నాడు. మళ్ళీ ఇటు పక్క ఏదో రౌండ్ గా ఉంది మామ. దాని లోపల ఒకరి మీద ఒకరు ఇద్దరు వనుకో ఉన్నారు. వాళ్ళిద్దరిని అయితే కిల్ చేసేసాను. చాలా మందికి హైడ్ అండ్ సీక్ వల్ల ర్యాంక్ బూస్ట్ చేసేటప్పుడు చాలా మంచి మంచి ప్లేసులు తెలుస్తున్నాయంట. నాకైతే కామెంట్స్ లో కామెంట్ చేస్తున్నారు. ఈ బ్రో ఎవరో స్పైడర్ మ్యాన్ లాగా గోడ కతుక్కున్నాడు మామ. ఇగోండి మళ్ళీ కొంచెం పక్కకు రాగానే ఈ గిల్లీ బుష్ లో ఒక ఆయన కూర్చో ఉన్నాడు. డెడ్ షాట్ అంట. మనోడిని కూడా వేసేసాను. మళ్ళీ ఇటు పక్క ఇంకొక ఆయన గోడ కతుక్కో ఉన్నాడు. ఈ హౌస్ పైన ఏదో ఫ్లెక్సీ ఉంది మామ. దాని కింద ఇంకొక ఆయన బొనుకో ఉన్నాడు. ఇంట్లోకి వెళ్ళంగానే ఇక్కడ బెడ్ పక్కన ఇంకో బ్రో బొనుకో ఉన్నాడు. ఏం చేస్తున్నావు బ్రో, ఇక్కడ నిద్రపోతున్నావా? నేను ప్రతి ప్లేస్ లో చెప్తా, ఇల్లు పైన టాప్ లో దాక్కోకండి, మేము కనిపెట్టడం కష్టం అవుద్ది అని చెప్పి. కానీ ఈ ప్లేస్ లో కూడా అంతే. చాలా మంది వరకు ఇళ్ల పైనే దాక్కో ఉన్నారు. ఇక్కడంటే టైర్లు ఉన్నాయి మామ. వాటిని ఎక్కి పైకి వచ్చి కొట్టగలుగుతున్నాం. అదే కొన్ని ప్లేస్ లో టైర్లు ఉండవు. అప్పుడు ఎలా కొట్టాలి మీరే చెప్పండి. ఇంకా ఒకరి తర్వాత ఒకరిని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతా ఉన్నాం అనమాట. అమ్ముడమ్ముడే సింపుల్ గానే కనిపించేస్తా ఉన్నారు. ఈ గోడ దాటి బయటికి రాకూడదంటే ఈ బ్రో చూడండి గోడ అవతలకు వచ్చి దాక్కో ఉన్నాడు. ఇంకొంచెం ముందరకు రాగానే ఇక్కడ ఒక ఆయన పొనుకో ఉన్నాడు. ఇంకా లాస్ట్ ముగ్గురున్నారు మామ. ఒక బ్రో అయితే ఈ ఇంటి పైన మెడికిట్లు వేసుకుని దానిపైన పొనుకో ఉన్నాడు. ఇంకో ప్లేయర్ అయితే ఈ బిల్డింగ్ కిందే ఈ గెట్ లో పొనుకో ఉన్నాడు. అది ఎవరో కాదు, టిఎఫ్పి బీస్టీ. పాపం లాస్ట్ వరకు వచ్చాడు. టాప్ 2 లో ఉండి అవుట్ అయిపోయాడు. ఇంకా ఫైనల్ ఒకే ఒక ప్లేయర్ ఉన్నాడు. ఆ ప్లేయరే విన్నర్. ఇదిగోండి మామ ఇక్కడే ఉన్నాడు. ఈ ఇంట్లో ఫ్రిడ్జ్ పైన కూర్చో ఉన్నాడు. ఫైనల్లీ మనోడే విన్ అయిపోయాడు. ఇంకా బ్యాక్ బిల్ చేసి మనోడికి అయితే గివ్ అవే ఇచ్చేసాను. ఈ ప్లేస్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్లేస్ అయితే రేపు పెడతాను. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటారా అయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఈవినింగ్ టైంలో నేను లైవ్ పెట్టంగానే వచ్చి జాయిన్ అయిపోండి. టిఎఫ్పి బీస్ట్